ఎండాకాలం వచ్చిందంటే మామిడి పండ్లు ఎంత తింటామో మామిడికాయ పచ్చడి కూడా అంతే ఎగ్జైటింగ్గా చేసుకుంటాం కదా. అదేందో కానీ సమ్మర్ రాగానే అబ్బా సీజనల్ ఫ్రూట్స్ వచ్చినాయి అంటే కథం నోరు ఊరిపోతుంది కదా. అలాగే మా ఇంట్లో ఈరోజు మేము మామిడికాయ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. వాటి కోసం ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చాం. మామిడికాయ పచ్చడి చేసుకున్నామంటే అది నిల్వ ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వచ్చేంత వరకు. అందుకే చాలా నీట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా వారిని హెల్ప్ చేయమంటే పాపం తను అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మిక్సీ చేసి ఇచ్చాడు. అలాగే నేను అన్ని వేయించిస్తున్నాను, తనేమో అన్ని గ్రైండ్ చేసి పక్కకు పెడుతున్నాడు. అలాగే మనం ఆయిల్ ముందే వేడి చేసుకొని పెట్టుకోవాలి కదా. అంటే పోసు కోసం, మామిడికాయ చట్నీ పోసు కోసం ఆయిల్ ముందుగానే మంచిగా వేడి చేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసి పెట్టుకోవాలి. అలా అయితే ఈవినింగ్ వరకు చల్లారిపోతుంది కదా. సో మా అత్తమ్మ కూడా కొంచెం నువ్వుల చట్నీ వేద్దామని చెప్తే నువ్వులు కూడా అలాగే ఫ్రై చేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. చూడండి ఆయిల్ ఎలా మసులుతుందో అలా నూనె పచ్చివాసన పోయేంత వరకు నూనె మంచిగా మసలనివ్వాలి. ఆ తర్వాత మనం అందులో జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ మెంతులు ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత దాన్ని పక్కకు పెట్టేసామన్నమాట చల్లారనివ్వడానికి. కాయలైతే మార్నింగ్ వాటర్లో నానబెట్టాం కదా, ఈవినింగ్ మంచిగా పొడి బట్టతో తుడుచుకొని ఆ తర్వాత కాయలు కొట్టడం స్టార్ట్ చేసాం. కాయలు కొట్టిన తర్వాత కూడా మనం క్లాత్తో క్లీన్ చేసుకోవాలి కదా. ఎందుకంటే చెప్పాను కదా 1 ఇయర్ వరకు ఉండాలంటే నీట్గా ప్రాసెస్ చేసుకుంటేనే అది నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది. అలాగే మనం కొంచెం ఏదైనా అటు ఇటు చేసామనుకోండి తొందరగా ఖరాబ్ అయిపోతుంది పచ్చడి కూడా చేసుకొని నీట్గా బయట ఊకే ప్రతిసారి ముట్టుకునేలా కాకుండా దేవుని గదిలో పెట్టుకున్నాం అనుకోండి. మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాం కదా దేవుని గదిలోకి, అందుకే ఆ రూమ్లో పెట్టేసేస్తే ఆ రూమ్లో ఎవరు ముట్టుకోరు. కావాల్సినంత బయటికి తీసుకొని మిగతాదంతా ఆ రూమ్లో పెట్టేసేసుకోవాలి. మా ఇంట్లోనైతే ఇలా చేస్తారు, మరి మీ ఇంట్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈసారి చట్నీ చేసేటప్పుడు మా బావ ఇంట్లోనే ఉన్నాడనమాట. అట్లని తనతోనే అన్నీ చేయించాము. బట్ ఉన్నప్పుడు మాత్రం చాలా హెల్ప్ చేశారు. లేకపోతే ఓకే మేమే చేసుకోవాల్సింది, కానీ అబ్బాయిలు పెడితే చట్నీ ఇంకా మంచిగా ఉంటుంది అంట. మామిడికాయ పచ్చడి పెట్టే టైంలో మా వారు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి పాపం తనే చాలా హెల్ప్ చేశారు. చట్నీ కూడా ఫైనల్గా మస్తు టేస్ట్ అయింది. మామిడికాయ చట్నీ పెట్టుకున్నాం అనుకోండి, ఆ 10 days 20 days వరకు వేడి వేడి అన్నంలో వేసుకొని ఉంటే అబ్బా నోట్లో నుంచి వాటర్ వస్తాయి, అంత టేస్టీగా ఉంటుంది కదా. అదే కొంచెం గీ యాడ్ చేసామంటే అబ్బాబ్బాబ్బా ఇంకే కర్రీస్ అవసరం లేదు. అలా అని మామిడికాయ చట్నీ ఎక్కువ కూడా తినొద్దు, ఎందుకంటే ఎండలు కాబట్టి చాలా వేడి అవుతుంది. మామిడికాయ 4 days అయితే రోహిణి కార్తె వస్తుంది. అప్పుడు మామిడి కాయలు దొరకవు, పండ్లు దొరకవు. పండ్లలో అయితే పురుగులు వస్తాయి కదా, వామో పండ్లు అస్సలు తినలేము. అందుకే జాగ్రత్తగా చూసుకొని తినాలి. ఆ రోహిణి కార్తె రాకముందే ఈ పచ్చళ్ళన్నీ పెట్టుకుంటారు, పండ్లన్నీ చాలా తింటారు. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.